నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఈరోజు మన వీడియో స్పెషల్ ఏంటంటే మన లిటిల్ గార్డెన్లో వచ్చిన కొన్ని పువ్వులు తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకుంటూ మాట్లాడుకుందాం. వచ్చేయండి వీడియోలోకి. నేను రోజులాగానే ఈరోజు కూడా ఉదయాన్నే లేవగానే చక్కగా మన లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చేసానండి. అలా పువ్వులతో చక్కగా స్వాగతించాయి ఈరోజు. ఎంత చక్కగా అంటే చూసారా, కుంకుమ మందారంతో చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా ఇష్టం అండి కుంకుమ మందారం అంటే. అలాగే కనకంబరాలు అయితే కొన్ని వచ్చాయన్నమాట. చక్కగా మన లిటిల్ గార్డెన్లో ఒక మల్లె పువ్వు అయితే వచ్చింది. మళ్ళీ ఇంకా ఒక గులాబీ పువ్వు, ఒక తెల్ల గులాబీ అవి కూడా వచ్చాయి. ఇవేంటంటే కనకంబరాలు, వేరే కలర్ అనమాట. ఇలా ఉంటాయి. ఈరోజు మన గార్డెన్లో వర్షం లేకుండా, ఎండ లేకుండా చల్లగా హాయిగా గాలి వీస్తూ చాలా బాగుందండి. వర్షం లేదు అంటూనే వర్షం చూపిస్తుంది ఏంటి జయలక్ష్మి అనుకుంటున్నారు కదా మీరు. నిన్న మార్కెట్కి వెళ్ళామండి మేమందరం. అక్కడ వర్షం వచ్చింది, కూరగాయలు కొన్నాము. ఆ వీడియో చూడాలనుకుంటే బుజ్జి బుజ్జి వ్లాగ్స్కి వెళ్ళి చూడండి. మీరు విన్నారా? ఇప్పుడు మెట్రో ట్రైన్ వెళ్ళింది చూసారు కదా. మెట్రో ట్రైను హారన్ కొడుతూ వెళ్ళడం ఏంటండి, నాకు అర్థం కాలేదు. చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. మీకేమైనా అర్థమైందా అక్కడ ఏం ట్రాఫిక్ ఉంటుందని? నాకైతే ఇప్పటికీ ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీస్తున్నాను. మెట్రో ట్రైన్స్ కొన్ని వందలు వేలు చూసుంటాను పైకి వెళ్ళినప్పుడు. కానీ హారన్ వేయడం నేను చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు భలే వింతగా అనిపించింది. మీకేమైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. నాకు నిజంగా అర్థం కాలేదు. అక్కడ ఏం ట్రాఫిక్ ఉంటుంది చెప్పండి. అసలు అమెరికాలో అయితే హారన్సే వాడరట కార్లకు కూడా. ఇక్కడైతే మన మెట్రో ట్రైన్స్ కూడా హారన్ వాడుతున్నారు. నాకు నిజంగానే వింతగానే అనిపించింది అనమాట. అలా చూస్తూ ఆలోచిస్తూ ఇలా మన గార్డెన్ అయితే పరిశీలిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను మన మొక్కలతో, పువ్వులతో. అలాగే గార్డెన్కి వెళ్తే చాలండి నాకు ఎక్కడ లేని సంతోషం అయితే నా సొంతం అవుతుంది. ఇలా నాది ఇది సెకండ్ ఛానల్ అండి, జయలక్ష్మి వ్లాగ్స్ అని చెప్పి. ఆ ఛానల్లో మొన్న ఈ మధ్య స్టార్ట్ చేశాను ఈ ఛానల్. కానీ నాకు చాలా సంతోషం అయిన వార్త ఏంటంటే, నేను ఈ వీడియో కన్నా ముందు మా వారు దుబాయ్ నుంచి వచ్చారు ఒకటి, ఇంకొకటేమో మా వారు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత స్నేహితులు కలవడానికి వచ్చారు అని చెప్పి 2 వీడియోస్ అయితే పెట్టానండి. ఆ 2 అయితే 1000 మంది దాటిపోయారనమాట. అంటే కొత్త ఛానల్ అయినా అంతమంది చూస్తున్నారంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళాలని, మీ ఆశీస్సులు ఉండాలని నేను అనుకుంటున్నానండి. అలాగే నా మొదటి ఛానల్ బుజ్జి బుజ్జి వ్లాగ్స్ అండి. ఇంకా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది, జయలక్ష్మి. మన మొదటి ఛానల్ బుజ్జి బుజ్జి వ్లాగ్స్, అలాగే సెకండ్ ఛానల్ జయలక్ష్మి వ్లాగ్స్. మూడోది ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. ఇవన్నీ నాకు సపోర్ట్ ఇవ్వండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తప్పకుండా మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఇలా మన లిటిల్ గార్డెన్లో అయితే రోజు దేవుడికి కొన్ని పువ్వులు అయితే తప్పకుండా వస్తాయండి. చక్కగా ఈరోజు అయితే రెడ్ రోజ్ ఒకటి, వైట్ రోజ్ ఒకటి, అలాగే ముద్ద మందారం అంటే కుంకుమ మందారం ఒకటి, అలాగే మల్లె పువ్వు కూడా వచ్చిందనమాట. అంటే 4 మొక్కలకి 4 రకాల పువ్వులు అయితే వచ్చాయి. కొత్తగా పెట్టాం కదా మనం గార్డెన్, ఒక 6 నెలలే అవుతుందన్నమాట. అందుకని కొన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంటుందండి. చిన్న గార్డెన్ అయినా కొత్త గార్డెన్ అయినా మనకి దేవుడికి పువ్వులు ఇస్తూ ఉంది కదా, అందుకని. ఇలా పువ్వులు తీసుకొని గార్డెన్లో నుంచి మన ఇంట్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా దేవుడికి పూజ రెడీ అవుతూ ఉంది, మా వారు చేస్తున్నారు ఇప్పుడు. ఈ అరటిపళ్ళు అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? మేమైతే చిన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చే వరకు అవే తింటూ ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే హైదరాబాద్లో అరటిపళ్ళు అలవాటు అయిపోయాయి అన్నమాట. ఎప్పుడన్నా మా వారికి ఇష్టం అరటిపళ్ళు తెచ్చుకుంటారు. అలాగే ఈ పువ్వులు కూడా తీసుకొచ్చారు బయట నుంచి. మన లిటిల్ గార్డెన్లో వచ్చేవి చాలా కొన్ని పువ్వులు కాబట్టి అలా బయట నుంచి అయితే దేవుడికి పువ్వులు అయితే తప్పకుండా రోజు కొనుక్కొస్తూ ఉంటాం అనమాట. ఇలా ఇదంతా మన బాల్కనీ అండి. చక్కగా మొత్తం ముగ్గులై పెట్టుకొని మొక్కలై నాటుకున్నాను. మొక్కలంటే ఇష్టం కదా. అలాగే పల్లెటూరు వాతావరణం కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా అయితే ఇంటిని రెడీ చేసుకున్నాను నేను. ఇలా పూజకైతే రెడీ చేస్తూ ఉన్నారు మా వారు. ఎందుకంటే మగవాళ్ళు చేస్తే మంచిదట పూజ, ఇంటిల్లపాది వస్తుందట.
అంటే భార్య బిడ్డలకి అలా ఇంట్లో పెద్దవారు ఎవరున్నా అందరికీ ఒక మగవాళ్ళు ఇంటి యజమాని పూజ చేస్తే అందరికీ వర్తిస్తుందట. అలా మేము అన్ని పూజకి రెడీ చేస్తామండి. మా వారైతే పూజ చేస్తారు తప్పకుండా. మేమైతే ఇలా సింపుల్గా అయితే రోజు పూజ చేసుకుంటాము. ఆర్భాటంగా హంగులు అవేమీ ఉండవు అనమాట. ఇలా ఈశాన్య మూలన ఇలా రాగి చెంబుతో నీళ్లు పెట్టి చక్కగా దాంట్లో పసుపు కుంకుమ ఒక పువ్వు అయితే వేయాలి. శివుడికి ఇష్టం. ఈశాన్యంలో శివుడు ఉంటారు కదా, అలా అనమాట. మా ఇంట్లో బిల్వపత్రం చెట్టు కూడా ఉంది. వీలైతే నేను తప్పకుండా ఈసారి చూపిస్తానండి మీకు కూడా. 2 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. మన బుజ్జి వ్లాగ్స్లో కూడా చాలా వీడియోస్లో అయితే ఉంటాయి. ఈ ఛానల్లో కూడా నేను చూపిస్తాను తప్పకుండా. మన ఇంట్లో పువ్వులు చాలా కాబట్టి ఇలా బయట నుంచి తీసుకొచ్చి కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా బిల్వపత్రం చెట్లు మా ఇంట్లో పెద్ద మానుల్లా అయిపోయాయండి. మన ఇంట్లో అటువైపు ఒకటి, అంటే వేరే వాళ్ళ ఇంట్లో నుంచి ఒకవైపు మన ఇంట్లోకి అయితే వచ్చిందనమాట. ఒకటైతే మన ఇంట్లోనే ఉంది, పెద్ద చెట్టు అయిపోయింది. అది కూడా ఇవి 2 కాకుండా మన లిటిల్ గార్డెన్లో కూడా కొన్ని విత్తనాలు అయితే వేశాను. బోల్డ్ చెట్లు వచ్చాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఈసారి వీడియోలో తప్పకుండా అనమాట. చూసారా, మన మొక్కలైతే చక్కగా ఇలా రెడీ చేసుకున్నాను. ఒక 6 నెలల నుంచి అంత ఇలా అయితే అయిపోయిందనమాట. చక్కగా మొక్కలు పెరగడం, నేను రెడీ చేయడం అవన్నీ చక్కగా భలే ఆనందంగా ఉంటుందండి. ముగ్గులైతే ఒక వారం 10 రోజులు అయితే పట్టింది వేయడానికి నేను. అలాగే ముగ్గుల వీడియో కూడా ఉంది, నేను తప్పకుండా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూడండి తప్పకుండా. వేసేటప్పుడు, వేసిన తర్వాత, వేయక ముందు అలాంటి వీడియోస్ అన్నీ కొన్ని అయితే ఉంచాను. అలా చూపిస్తాను. ఈసారి అప్లోడ్ చేస్తాను. చూడండి మీరు కూడా. చాలా చక్కగా ఉంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఇలా పల్లెటూరు వాతావరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మేమైతే రైతు కుటుంబంలో నుంచి పల్లెటూరు వాతావరణంలో నుంచే వచ్చాము. అంటే గుంటూరు ఇప్పుడు సిటీ బాగా అయిపోయింది, కానీ మేము చిన్నపిల్లలప్పుడు చక్కగా అక్కడ కూడా పల్లెటూరు వాతావరణం చాలా బాగా వచ్చినట్లు కనిపించేది. సంక్రాంతి వచ్చిన ముగ్గులు వేసుకోవడం కానీ, పండగ చేసుకోవడం కానీ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుండేదన్నమాట. ఆ అలవాట్లు, ఆ ఆచారాలన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయన్నమాట. అందుకే నేను మా ఇంట్లో పువ్వులు తెచ్చుకొని అలా పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు. అదే అలవాటు ఇప్పటికి కూడా ఇలా సింపుల్గా అయితే రోజు చేస్తూ ఉంటాం, అంతేనండి. పెద్దగా ఘనంగా గొప్పగా అలా అయితే ఎప్పుడు పూజ చేయలేదు కూడా ఇప్పటి వరకు. ఇలా సింపుల్గా అయితే చేస్తూ ఉంటాము. మా పెద్దవారి దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ అలవాటు నాకైతే. మా ఇంట్లో మా నాన్న వాళ్ళు, మా పెద్ద నాన్న వాళ్ళంతా ఇలాగే సింపుల్గా మా ఇంట్లో పువ్వులతో ఇలా పూజ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ఇప్పటికీ అలవాటే అలా ఉండిపోయింది. బాగుంటుంది కదా అలా. మా వారు దుబాయ్ నుంచి వచ్చేసారు కదా ఇప్పుడు. మా వారు దుబాయ్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీశారనమాట. అవి నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఏంటంటే అవి దుబాయ్లో హిందూ టెంపుల్ అనే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ టెంపుల్లో మన దేవుళ్ళందరూ ఉంటారు, ఆల్మోస్ట్ అందరూ ఉంటారనమాట. నేను బుజ్జి వ్లాగ్స్లో కూడా అప్లోడ్ చేశాను. తర్వాత కూడా శ్రావణ మాసంలో కూడా వెళ్ళి ఇంకొక వీడియో తీశారనమాట. అది ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా. అది కూడా త్వరలోనే చూడండి మీరు, బాగుంటుంది. అంతేకాకుండా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, తప్పకుండా ఈ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 15 వీడియోస్ దాకా. అంటే మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కదా, అలా మీరు వెళ్ళి ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా. ఎందుకంటే వినాయక చవితి వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. మనం పూజలో కూర్చున్నవి వీడియోస్, వినాయకుడి దగ్గర చక్కగా 4000 మంది పైనే, ఇంకా దాదాపు 4500 మంది వరకు అయితే భక్తులకి భోజనాలు, అవి చాలా అంటే చాలా బాగుంటాయి. మళ్ళీ వినాయకుడు పండగ రోజు కూడా మన ఇంట్లోనే పెట్టి వినాయకుడిని, అంటే బొమ్మ తీసుకొచ్చి కింద విగ్రహం పెట్టి చక్కగా మళ్ళీ పందిరిలోకి తీసుకెళ్ళి పెట్టేటప్పుడు ఇవన్నీ వీడియోలు కూడా ఉంటాయి. మనం పూజ చేయించుకున్నాము అలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా బాగుంటాయండి వీడియోస్, తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈరోజు మన ఇంట్లో పూజ అనమాట ఇది. ఇంకా మా వారు వచ్చిన తర్వాత దుబాయ్ నుంచి ఆయన చేస్తున్నారు. ఇలా మగవారు చేస్తే మంచిదని చెప్పారు కదా, అందుకనమాట. బాగుంటుంది ఇలా చేస్తే. చూసారా ఎంత చక్కగా కళగా ఉంది కదా. అంటే మనం మా ఇంట్లో చిన్నగా చేసినా నాకు అనిపిస్తుందండి, మరి మీకు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు.
చాలా కళగా అలా అనిపిస్తుంది అనమాట. అదేనట కళగా ఉండేది పూజ చేసినప్పుడు చాలా తక్కువగా ఇలా మనం చిన్నగా చేసుకున్న చాలా అందంగా కళగా అనిపిస్తుంది కదా, అదేనట లక్ష్మీదేవి కళ అంటారు కదా, అదైతే అంటుంటారు మన పెద్దవారు. నాకు అలా అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు చూసినా. మరి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేయండి. చక్కగా నేను ఇదిగో ఈ ఈ దేవుడిది ఉంది కదా చెక్క, దానికి కూడా నేనే ముగ్గులు వేసుకున్నానండి. ఇలా పసుపు బొట్లు అవన్నీ ఇదిగో మన ఇంట్లో ముగ్గులు వేసుకున్నప్పుడు అలాగే దేవుడి చెక్కకు కూడా అలా చక్కగా రంగులు పూసి, అంటే పసుపు రంగు పూసి బొట్లు అయితే పెట్టేశాను అనమాట. చక్కగా ఈశాన్య మూలని కూడా ముగ్గు వేసుకున్నాను. బాగుంటుంది కదా, రోజు శివునికి వాటర్ పెడతాం కదా స్వామికి, అందుకని చెప్పి బాగుంటుంది. మంచిదటండి రాగి చెంబులు. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా పెట్టుకోండి. శివయ్యకి గంగాదేవి ఇష్టం కదా, ఆమెనే అక్కడ పెడితే ఆయనకి చాలా ఇష్టం అట. అందుకని గంగా జలాన్ని అయితే ఎప్పుడు మేము రాగి చెంబులు అలా పెట్టి ఉంచుతాం అనమాట. మనం ఇంట్లోకి వచ్చి కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చామండి. అక్కడి నుంచి 3 నెలల తర్వాత, అంటే మార్చి మా పాప పుట్టినరోజు అయిపోయిన తర్వాత, మార్చి 13 తర్వాత నేను ముగ్గులు వేయడం మొక్కలు వేయడం అన్నీ మొదలుపెట్టాను. ఆ తర్వాత ఇంత బాగా అయితే మొక్కలు వచ్చాయన్నమాట. మన లిటిల్ గార్డెన్ కూడా అవన్నీ ఆ తర్వాతే మొదలుపెట్టాను. మా పాప పుట్టినరోజు వీడియో కూడా బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఉంటుంది, చాలా బాగుంటుందండి. అది కూడా మా వారి ఫ్రెండ్స్ అదంతా వచ్చారు. సింపుల్గా చేసుకున్నాం మేము. ఫంక్షన్లు కూడా పెద్దగా ఘనంగా ఏం చేయమండి, సింపుల్గానే చేస్తాము. అలానే ఇష్టం. అంటే డబ్బు ఉందా డబ్బు లేదా ఇవన్నీ కాదు, సింపుల్గా ఇష్టం అంతే. చాలా సింపుల్గా అలా అయితే వెళ్తుంటాం అనమాట. వీలైనంతవరకు ఇంట్లో పనులు కూడా నేనే చేస్తూ ఉంటాను. వీలైనంతవరకు మనకి ఓపిక ఉన్నంతవరకు అయితే చేసుకోవడానికే ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే చక్కగా అందంగా కూడా మనం అలంకరించుకుంటాం కదా ఇలా ముగ్గులు వేసుకొని మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా ఇలా చక్కగా హ్యాపీగా అయితే ఉంటుంది. చూసారా ఎంత కళగా ఉంది కదా. మీకు నచ్చితే కమెంట్ చేయండి. నాకు అనిపించిందే మీకు అనిపిస్తుందా? అలా ఎవరో ఒకళ్ళు పెట్టారు మీ దేవుడి టేబుల్ చాలా కళగా అనిపించిందని. చాలా థ్యాంక్స్ అండి, మీరు బాగా చక్కగా చూస్తున్నారని నాకు అర్థమైంది. చూస్తున్నారు కదా, మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడు వర్షం లేదండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద వర్షం అయితే పడింది. ఇంకో కిలో తీసుకు ఇలా మేము మార్కెట్లో కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము. తర్వాత 2-3 పనుల మీద బయటకు వెళ్ళామండి. ఆ పనులు అయినాయా లేవా ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం మనం బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడే మీరు వెళ్ళి చూడొచ్చు తప్పకుండా. అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్స్ మొత్తం ఎంకరేజ్ చేయండి. మీరు నాకు సపోర్ట్గా ఉండండి. మీ ముందుకి మీ జయలక్ష్మి మంచి మంచి వీడియోస్తో వస్తుంది తప్పకుండా. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చినట్లయితే ఈ వీడియోలో మీకేం నచ్చిందో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మన 2 ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. నమస్తే మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ.